హైదరాబాద్లోని రాయదుర్గంలో డ్రగ్స్ కలకలం రేపాయి. ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రికి సీఈఓగా పనిచేసిన డాక్టర్ నమ్రత మత్తు పదార్థాలకు బానిసగా మారినట్టు పోలీసులు తెలిపారు. ముంబైలోని డ్రగ్స్ డీలర్లతో నేరుగా లావాదేవీలను నిర్వహించిందని, వాట్సాప్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నట్టు పేర్కొన్నారు. ఇలా ఏడాది కాలంలో ఏకంగా 70 లక్షల రూపాయల విలువైన కోకైన్ తెప్పించుకుందన్నారు. ఈసారి 5 లక్షల రూపాయల విలువైన 53 గ్రాముల కోకైన్ ఆర్డర్ పెట్టింది. పక్కా సమాచారంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో రాయదుర్గం పోలీసులకు దొరికిపోయినట్లు వారు తెలిపారు. ఆమెతో పాటు డ్రగ్స్ తీసుకొచ్చిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే పోలీస్ వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకొని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 10,000 రూపీస్ క్యాష్, 53 గ్రామ్స్ కోకైన్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరి మీద కూడా కేసు చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తున్నది.